కరెంట్ సోర్స్ కరెంట్ వోల్టేజ్ సోర్స్ కన్వర్షన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. సో ఫస్ట్ ప్రాబ్లం, కన్వర్ట్ వోల్టేజ్ సోర్స్ ఇంటూ అన్ ఈక్వలెంట్ కరెంట్ సోర్స్. సో కరెంట్ సోర్స్ అంటే మనకు పర్టికులర్ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ ప్యారలల్లో కనెక్ట్ చేయాలి కరెంట్ సోర్స్. సో మనం కన్వర్ట్ చేస్తే ఏంటంటే వోల్టేజ్ సోర్స్లో సిరీస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో సోర్స్ రెసిస్టెన్స్, సో సేమ్ అదే రెసిస్టెన్స్ మనకు ప్యారలల్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ 5 ఓం రెసిస్టెన్స్. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ ఉన్న కరెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కరెంట్ ఓమ్స్ లా అప్లై చేస్తున్నాము, కరెంట్ I ఈక్వల్ టు V బై R. సో అక్కడ అప్లైడ్ వోల్టేజ్ 10 volts ఉంది, వోల్టేజ్ సోర్స్ రెసిస్టెన్స్ వాల్యూ 5 ఓం ఉంది. సో డివైడెడ్ బై 5 2 amperes. సో కాబట్టి ఇక్కడ 2 amperes కరెంట్ సోర్స్, 5 ఓం రెసిస్టెన్స్. సో వోల్టేజ్ టు కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేసాము. సో మీరు జస్ట్ యూజ్ చేసే ఫార్ములా I ఈక్వల్ టు V బై R వేస్తాము. రిమైనింగ్ ఇక్కడ రెసిస్టెన్స్ సేమ్ అదే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్, కన్వర్ట్ ద కరెంట్ సోర్స్ ఆఫ్ ఫిగర్ ఇంటూ అన్ ఈక్వలెంట్ వోల్టేజ్ సోర్స్. సో ఇక్కడ కరెంట్ సోర్స్ ఇచ్చాడు దాన్ని వోల్టేజ్ సోర్స్లో కన్వర్ట్ చేయాలి. సో వోల్టేజ్ సోర్స్ డ్రా చేస్తున్నాను, పొలారిటీ చెక్ చేసుకుని యారో అప్ యారో ఉంది కాబట్టి మైనస్ టు ప్లస్ యారో డైరెక్షన్. నెక్స్ట్ ఏంటి, వోల్టేజ్ సోర్స్ కాబట్టి సిరీస్ రెసిస్టెన్స్. సో ఇక్కడ ప్యారలల్ ఏ రెసిస్టెన్స్ అయితే ఉంటుందో సేమ్ రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తాము 2 ఓం. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ వాల్యూ కావాలి. సో వోల్టేజ్ వాల్యూ V ఈక్వల్ టు I ఇంటూ R. సో ఇక్కడ I కరెంట్ వచ్చేసి ఉంటుంది 5 amperes ఉంది, 5 ampere ఇంటూ 2 ఓం రెసిస్టెన్స్ 10 volts. సో కాబట్టి ఇక్కడ వోల్టేజ్ వాల్యూ అనేది 10 volts వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, కన్వర్ట్ ద కరెంట్ సోర్సెస్ ఆఫ్ నెట్వర్క్ షోన్ ఇన్ ఫిగర్ ఇంటూ ఏ సింగిల్ వోల్టేజ్ సోర్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ కరెంట్ సోర్సెస్ని కనెక్ట్ చేశాడు, వాటిని వచ్చేసి ఏమంటున్నాడు సింగిల్ వోల్టేజ్ సోర్స్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి ఇక్కడ, సో 3 సోర్సెస్ ప్యారలల్ కనెక్ట్ అయిపోయినాయి కాబట్టి మనం వాటి యొక్క ఎఫెక్టివ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ 15 ampere మైనస్ 15 ampere ప్లస్ 10 ampere. సో ఈ మూడింటిని కంబైన్ చేస్తున్నాను నేను, ఈ పార్ట్ ఇది 3. సో మూడింటిని కంబైన్ చేసేసి అపార డ్రా చేస్తున్నాను. అపార డ్రా చేస్తున్నా కాబట్టి అక్కడ 15 ఉంది. సో కాబట్టి 15. సో అక్కడ సైన్ చేంజ్ అవుతుంది ఎందుకంటే దీనికి ఆపోజిట్లో ఉంది, మైనస్ 15 ampere. నెక్స్ట్ అపారో కాబట్టి సేమ్ ఇన్ ద డైరెక్షన్ ప్లస్ 10. సో ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది, 15 ఫైనల్ వాల్యూ అనేది ఇక్కడ ఎంత ఉంటుంది 10 amperes వస్తుంది. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి 10 ampere కరెంట్ ఫ్లో అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ 2 రెసిస్టెన్సెస్ కనెక్ట్ అయిపోయినాయి ఇక్కడ. సో ఒక రెసిస్టెన్స్ 4 ఓం, నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొక రెసిస్టెన్స్ వాల్యూ అనేది 8 ఓం. సో 8 ఓం 4 ఓం. సో 8 ఓం అండ్ 4 ఓం, 8 ఓం అండ్ 4 ఓం వచ్చేసి ఎలా కనెక్ట్ అయినాయి, ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి. ప్యారలల్ కనెక్షన్ ఉన్నాయి కాబట్టి మనం యూజ్ చేసే ఫార్ములా R1 R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2 చేస్తాం, ఎఫెక్టివ్ వాల్యూ కావాలి కాబట్టి. సో కాబట్టి 4 ఇంటూ 8 డివైడెడ్ బై 4 ప్లస్ 8 వాల్యూ సాల్వ్ చేస్తే మీకు 2.66 వస్తుంది. సో ఫైనల్గా మీకు కరెంట్ సోర్స్, సో దీని యొక్క వాల్యూ 10 ampere. నెక్స్ట్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది, ప్యారలల్ కనెక్షన్లో 2.66 ఓం. సో ఇప్పుడు మనకు ఈక్వలెంట్ కరెంట్ సోర్స్ వచ్చింది, మనం ఏం చేయాలి, దాన్ని వోల్టేజ్ సోర్స్లో కన్వర్ట్ చేయాలి. సో కాబట్టి కరెంట్ సోర్స్ టు వోల్టేజ్ సోర్స్ కన్వర్షన్ యూజ్ చేస్తాము. కరెంట్ సోర్స్ వోల్టేజ్ సోర్స్ కన్వర్షన్. సో యారో చూడండి అప్ యారో ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ సైన్, ఇక్కడ మైనస్. నెక్స్ట్ సో కనెక్షన్ వచ్చేసి ఏంటి, వోల్టేజ్ సోర్స్లో రెసిస్టెన్స్ అనేది సిరీస్లో కనెక్ట్ చేస్తాము. నెక్స్ట్ వోల్టేజ్ కరెంట్ టు వోల్టేజ్ సోర్స్, రెసిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో సేమ్ అదే రెసిస్టెన్స్ రాస్తాము 2.66 ఓం. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ వాల్యూ కాబట్టి ఇక్కడ వోల్టేజ్ V ఈక్వల్ టు ఏంటి, I ఇంటూ R, 10 ఇంటూ 2.66 చేస్తే వాల్యూ 26.6 volts వస్తుంది. సో కాబట్టి ఇక్కడ వోల్టేజ్ 26.6
వోల్టేజ్. సో కంప్లీట్ సర్క్యూట్ని మనము జస్ట్ సింపుల్ వోల్టేజ్ సోర్స్లోకి కన్వర్ట్ చేసాము. నెక్స్ట్ ప్రాబ్లం, కన్వర్ట్ అనే ఈ సింగిల్ ఈక్వలెంట్ వోల్టేజ్ సోర్స్. సో మనం డైరెక్ట్గా దీన్ని సింగిల్ వోల్టేజ్ని యాడ్ చేయడానికి పాసిబుల్ కాదు కాబట్టి ఫస్ట్ ఏం చూస్తున్నామంటే ఈ పార్ట్ని మీరు వచ్చేసి ఏంటి వోల్టేజ్ సోర్స్, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ కూడా వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఉంది. ఫస్ట్ దీన్ని కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేస్తాను. కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేస్తే 2 కరెంట్ సోర్సెస్ మనకు ప్యారల్గా వస్తాయి కాబట్టి అప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ డిపెండ్స్ అపాన్ పొలారిటీ మీద చేస్తాము. నెక్స్ట్ 2 రెసిస్టెన్స్ కూడా ప్యారల్గా ఉంటాయి, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ 6 volts 3 ohm ఉంది. దీన్ని వచ్చేసి ప్యారల్, దీన్ని కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేస్తున్నాము. కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ డైరెక్షన్ చూసుకోండి. ఆ ప్యార డైరెక్షన్ -2 ఉంది కాబట్టి డైరెక్షన్, ఆ ప్యార డైరెక్షన్ కరెంట్ సోర్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ 3 ohm రెసిస్టెన్స్ ఉంది. కరెంట్ సోర్స్లో ఎలా కనెక్ట్ చేస్తాం మనము, సిరీస్లో ఉన్నదని కరెంట్ సోర్స్లో ప్యారల్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ 3 ohm. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ వాల్యూ కావాలి. కరెంట్ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం మనం, కరెంట్ I = V/R రాస్తాము. V వాల్యూ 6 volts, R వాల్యూ 3. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎంత వస్తుంది వాల్యూ మీకు 6/3 2 amperes. నెక్స్ట్ అలాగే సో సిమిలర్గా సేమ్ అదే టర్మినల్కి A అండ్ B టర్మినల్కి సేమ్ టర్మినల్కి ఏం కనెక్ట్ అయిపోయింది, ఇంకొక సోర్స్ కూడా ఉంది. సో ఇంకొక సోర్స్ వచ్చేసి ఏంటి 18 and 6 ohm. 18 and 6 ohm కనెక్ట్ అయింది. సో అక్కడ 18 volts ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ కరెంట్ సోర్స్ డ్రా చేస్తున్నాము. కరెంట్ సోర్స్. సో మీరు పొలారిటీ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. పొలారిటీ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఉన్న పొలారిటీ ఇక్కడ వచ్చేసి ఎలా ఉంది, రివర్స్లో ఉంది. సో రెసిస్టెన్స్ వాల్యూ సేమ్ అదే రాస్తాము. రెసిస్టెన్స్ దగ్గర ఎటువంటి ఇబ్బంది ఉంటుంది మీకు. సో ఓన్లీ ప్రాబ్లం పొలారిటీస్ దగ్గర. ఇక్కడ -+ ఉంది కాబట్టి వచ్చేసి ఏం చేయాలి, యారో యొక్క డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో మార్క్ చేసుకోవాలి. సో -2+ రిప్రజెంట్ చేసుకోవాలి ఇప్పుడు యారో. ఇక్కడ కూడా చూడండి ఎలా ఉంది, -2+. సో సేమ్ -2+ డైరెక్షన్లో డ్రా చేశాను, -2+. సో -2+. ఇక్కడ డౌన్ యారో వస్తుంది. సో యారో మార్క్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ కావాలి. వాల్యూ కావాలంటే చేస్తాము I = V/R. సో 10/6 వాల్యూ 3 ampere. సో 3 amperes. 3 amperes వచ్చింది. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఈ 2 సోర్సెస్ 2 ampere నెక్స్ట్ 3 ampere ప్యారల్ కనెక్ట్ అయిపోయినాయి కాబట్టి దీనికి ఎఫెక్టివ్ వాల్యూ సాల్వ్ చేయొచ్చు మనము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటి, ఇక్కడ 2 and 3 ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఏంటి, 2 సబ్ట్రాక్ట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 - 3 చేసాం అనుకోండి, 2 - 3 చేసినప్పుడు ఆ ప్యారో పెట్టాలి, అప్పుడు -1 ampere వస్తుంది. లేదు 3 - 2 చేసినప్పుడు డౌన్ యారో వస్తుంది, అప్పుడు +1 ampere వస్తుంది. సో మన ఇష్టం ఏదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డౌన్ యారో ప్లేస్ చేశాను. సో అప్పుడు ఏం చేయాలి, 3 - 2 అంటే ఎంత వస్తుంది, 1 ampere. నెక్స్ట్ 3 ohm and 6 ohm రెండు వచ్చేసి ఇలా కనెక్ట్ అయినాయి, ప్యారల్ కనెక్ట్ అయినాయి కాబట్టి దానికి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వాల్యూ ప్యారల్ కనెక్షన్లో 3 × 6 / 3 + 6 వాల్యూ 18/9. సాల్వ్ చేస్తే మీకు 2 ohms వస్తుంది. సో కాబట్టి దీని యొక్క ఎఫెక్టివ్ వాల్యూ 2 ohms. వచ్చింది. ఇంకేం కావాలి మనకి, వోల్టేజ్ సోర్స్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఏమి వచ్చింది మనకు, కరెంట్ సోర్స్ వచ్చింది, ఈక్వలెంట్ కరెంట్ సోర్స్ వచ్చింది కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, వోల్టేజ్ సోర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో కరెంట్ సోర్స్ టు వోల్టేజ్ సోర్స్ కన్వర్షన్స్ని యూజ్ చేస్తాము. సో కరెంట్ సోర్స్ టు వోల్టేజ్ సోర్స్ కన్వర్షన్స్ యూజ్ చేసాం అనుకోండి. సో ఫస్ట్ పొలారిటీస్ మార్క్ చేసుకోవాలి. డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్, నెక్స్ట్ ఇక్కడ ప్లస్. నెక్స్ట్ రెసిస్టెన్స్, ప్యారల్ కనెక్ట్ అయిన రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాము 2 ohm. ఇక్కడ వోల్టేజ్ కావాలి. ఇక్కడ వోల్టేజ్ అంటే ఏంటి, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. సో వోల్టేజ్ V = I × R. సో ఇక్కడ కరెంట్ 1 ohm 1 ampere 2 ohm. సో 1 × 2 వాల్యూ 2 volts. సో ఎంత వస్తుంది వాల్యూ 2 volts వస్తుంది. పొలారిటీస్ -+ వస్తాయి. ఇక్కడ మీరు కేర్ఫుల్గా ఉండాలి పొలారిటీస్ దగ్గర. సో కంప్లీట్గా మనము కన్వర్ట్ చేస్తాం వోల్టేజ్ సోర్స్లోకి. నెక్స్ట్ ప్రాబ్లం, కన్వర్ట్ టు
అండ్ సింగిల్ ఈక్వలెంట్ వోల్టేజ్ సోర్స్. సో ఇక్కడ కరెంట్ సోర్స్ కనెక్ట్ అయి ఉంది, 2 కరెంట్ సోర్సెస్ ఉన్నాయి, వీటిని వోల్టేజ్ సోర్స్లో కన్వర్ట్ చేస్తాం. సో డైరెక్ట్ వాల్యూ మనం కరెంట్ సోర్స్ చేసి సింప్లిఫై చేయలేము కాబట్టి కన్వర్షన్ చేసుకుంటాం. ఇక్కడ కరెంట్ సోర్స్ 5 ఆంపియర్ 3 ఓం కనెక్ట్ అయింది, 5 ఆంపియర్ నెక్స్ట్ 4 ఓం. ఫస్ట్ 5 అండ్ 3ని కన్వర్ట్ చేస్తున్నాను. 5 అండ్ 3 చేశారనుకోండి, సో డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి మార్క్ చేసే పొలారిటీ -2 ప్లస్ ఉండాలి. పొలారిటీ మార్క్ చేస్తాం. నెక్స్ట్ ఇంకేంటి, రెసిస్టెన్స్ వచ్చేసి కనెక్ట్ అయింది. ఎంత రెసిస్టెన్స్ కనెక్ట్ అయింది, 3 ఓం రెసిస్టెన్స్ అనేది ఇక్కడ కనెక్ట్ అయిపోయింది కాబట్టి సిరీస్ కనెక్షన్, సిరీస్లో నేను కనెక్ట్ చేస్తున్నాను 3 ఓం రెసిస్టెన్స్. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ వాల్యూ కావాలి. ఇక్కడ వోల్టేజ్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, సో వోల్టేజ్ V ఈక్వల్ టు, ఇక్కడ కరెంట్ వచ్చేసి ఎంత ఉంది 5 ఆంపియర్స్, I ఇంటూ R వేస్తాము. సో ఇక్కడ I అంటే ఏంటి, ఈ I వాల్యూ వేయాలి, 5 ఇంటూ రెసిస్టెన్స్ 3 వాల్యూ 15 వోల్ట్స్. సో 15 వోల్ట్స్ వస్తుంది. సో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ ఈ పార్ట్ని డ్రా చేస్తాం. 5 అండ్ 4 కూడా ఏంటి కరెంట్ సోర్స్, వాటిని చూసి ఏం చేస్తున్నానంటే వోల్టేజ్ సోర్స్గా కన్వర్ట్ చేస్తున్నాను. కన్వర్ట్ చేస్తే సిరీస్లో రెసిస్టెన్స్ ఉంటుంది, సిరీస్లో సేమ్ రెసిస్టెన్స్ 4 ఓం. నెక్స్ట్ అలాగే వోల్టేజ్ సోర్స్ కూడా అప్ యారో ఉంది కాబట్టి వచ్చేసి ఏంటి ప్లస్ మైనస్. సో దీనికి ఒక వాల్యూ కావాలి, వాల్యూ 5 ఇంటూ వోల్టేజ్ V ఈక్వల్ టు ఇక్కడ ఉన్న కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ I ఇంటూ R. సో 5 ఇంటూ 4 వాల్యూ 20 వస్తుంది. సో 20, ఇక్కడేమో 15 వోల్ట్స్, ఇక్కడ 20 వోల్ట్స్. సో సిరీస్లో కనెక్ట్ అయినాయి, పొలారిటీస్ కూడా సేమ్ కాబట్టి ఏం చేస్తాం మనం డైరెక్ట్ వాటిని యాడ్ చేసేస్తాం. కాబట్టి సింగిల్ వోల్టేజ్ సోర్స్, సో 15 ప్లస్ 20 35. నెక్స్ట్ అలాగే 4 ఓం అండ్ 3 ఓం కూడా ఏంటి సిరీస్ కనెక్షన్ కాబట్టి డైరెక్ట్ వాల్యూ 3 ప్లస్ 4 వాల్యూ 7 ఓం. సో కంప్లీట్గా మనము సింగిల్ వోల్టేజ్ సోర్స్లోకి కన్వర్ట్ చేసాము. నెక్స్ట్ ప్రాబ్లం, కన్వర్ట్ సింగిల్ ఈక్వలెంట్ కరెంట్ సోర్స్. సో అక్కడ వోల్టేజ్ సోర్సెస్ అండ్ కరెంట్ సోర్సెస్ ఉన్నాయి. ఈ వోల్టేజ్ సోర్స్ వచ్చేసి ఏం చేస్తుందంటే కరెంట్ సోర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే మొత్తం అన్ని కరెంట్ సోర్సెస్ ప్యారల్గా ఉంటాయి కాబట్టి సింప్లిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ 3 ఓం అండ్ 3 వోల్ట్ అండ్ 1 ఓంని కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేసుకున్నాం అంటే ఏంటి, ఫస్ట్ కరెంట్ సోర్స్ వాల్యూ డ్రా చేయాలి, పొలారిటీ అప్వర్డ్ పొలారిటీ, ఎందుకంటే ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది, సో ఈ డైరెక్షన్లో కరెంట్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ సో రెసిస్టెన్స్, సిరీస్లో ఉన్న రెసిస్టెన్స్ని మనము ప్యారల్ కనెక్ట్ చేస్తాము. సో ప్యారల్ కనెక్ట్ చేస్తాము, రెసిస్టెన్స్ వాల్యూ 1 ఓం. సో 3 వోల్ట్స్ 1 ఓం ఉంది. సో ఏం కావాలి, కరెంట్ కావాలి. కరెంట్ I ఈక్వల్ టు ఏం చేస్తాము V/R, అంటే 3 వోల్ట్స్ డివైడెడ్ బై 1 చేస్తే 3 ఆంపియర్స్ వస్తుంది. సో ఇక్కడ సోర్స్ వాల్యూ 3 ఆంపియర్ వచ్చింది. సో నెక్స్ట్ అలాగే ఇంకొక వోల్టేజ్ సోర్స్ కూడా కనెక్ట్ అయిపోయింది కాబట్టి దాన్ని కూడా నేను సాల్వ్ చేస్తున్నాను. ఇక్కడ 2 ఓం అండ్ 2 వోల్ట్స్. సో దీన్ని కూడా వోల్టేజ్ సోర్స్ నుంచి ఏం చేస్తున్నాము, కరెంట్ సోర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ వోల్టేజ్ సోర్స్ వాల్యూ డ్రా చేస్తున్నాను. యారో మార్క్ చూడండి, ఇక్కడ -2 ప్లస్ ఉంది కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్. నెక్స్ట్ సిరీస్లో వచ్చేసి ఏంటి 2 ఓం ఉంది వోల్టేజ్ సోర్స్కి కాబట్టి కరెంట్ సోర్స్కి ప్యారల్ కనెక్ట్ చేయాలి. 2 ఓం కనెక్ట్ చేసాము. నెక్స్ట్ ఇంకేంటి, ఇక్కడ కరెంట్ వాల్యూ కావాలి మనకి. ఈ కరెంట్ వాల్యూ చూసి ఎలా తెలుస్తుంది, సో కరెంట్ I ఈక్వల్ టు V/R, V వాల్యూ 2 డివైడ్ బై 2. సో 2/2 వాల్యూ 1 ఆంపియర్. సో కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేసాము. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా థర్డ్ ఎలిమెంట్ ఉంది. సో థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ ఫర్దర్గా ఇంకొక ఎలిమెంట్ మనకు 1 ఆంపియర్ కరెంట్ సోర్స్ వాడు ఇచ్చాడు. డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో అబ్జర్వ్ చేస్తే మీకు 3 ఆంపియర్, నెక్స్ట్ అలాగే 1 ఆంపియర్, ఆపోజిట్ డైరెక్షన్లో 1 ఆంపియర్ ఉంది కాబట్టి ఎఫెక్టివ్ వాల్యూ 3 ప్లస్ 1 మైనస్ 1 వస్తుంది, ఎందుకంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో నెట్ రిజల్టెంట్ కరెంట్ వాల్యూ వచ్చేసి మనకు 3 ఆంపియర్స్ వస్తుంది. అది కూడా డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్, ఎందుకంటే స్టార్టింగ్ 3కి పాజిటివ్ తీసుకున్నాము కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఫైనల్గా సో ఈక్వలెంట్ సర్క్యూట్ని డ్రా చేస్తున్నాను. సో ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తే మీకు ఈక్వలెంట్ కరెంట్ సోర్స్
ఈక్వలెంట్ కరెంట్ సోర్స్ వాల్యూ వచ్చేసి ఏంటిది 3 ఆంపియర్స్ ఉంటుంది. నెక్స్ట్ 1 ఓమ్ అండ్ 2 ఓమ్ 1 ఓమ్ అండ్ 2 ఓమ్ వచ్చేసి ఎలా కనెక్ట్ అయినాయి అంటే మనకు ప్యారల్ కనెక్షన్లో కనెక్ట్ అయినాయి. సో 1 అండ్ 2 ప్యారల్ కనెక్షన్లో కనెక్ట్ అయినాయి కాబట్టి దాని యొక్క ఎఫెక్టివ్ వాల్యూ మనం కనుక్కుంటాము. 1 ఓమ్ నెక్స్ట్ ఇక్కడ 2 ఓమ్. సో ప్యారల్ కనెక్షన్ కాబట్టి ఈక్వలెంట్ వాల్యూ ఆర్ ఈక్వలెంట్ వాల్యూ ఈక్వల్ టు R1 R2 డివైడ్ బై R1 ప్లస్ R2. సో 1 ఇంటూ 2 డివైడ్ బై 1 ప్లస్ 2 వాల్యూ 2/3. సో కాబట్టి నెక్స్ట్ ఈ 2 రెసిస్టెన్స్ని కూడా సింగిల్ రెసిస్టెన్స్తో రీప్లేస్ చేస్తాను. ఆ వాల్యూ వచ్చేసి ఏంటి 2/3. సో ఫైనల్గా కరెంట్ సోర్స్ 3 ఆంపియర్. నెక్స్ట్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ 2/3. ఇన్ కేస్ వోల్టేజ్ సోర్స్లో కన్వర్ట్ చేసినా కూడా మనం డైరెక్ట్ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో సిరీస్లో 2/3 వస్తుంది. నెక్స్ట్ వోల్టేజ్ వాల్యూ V = I × R చేసేస్తే వోల్టేజ్ వాల్యూ కూడా మనకు తెలుస్తుంది.